ఈ దినమున మనము కూడా 2020 అనేటువంటి పాత సంవత్సరంలో నుండి 2021 అనే క్రొత్త సంవత్సరంలోనికి వచ్చాం. ఈ క్రొత్త సంవత్సరంలో సంగతులు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ కొత్త సంవత్సరంలో మనం ఎదుర్కొనబోయేటువంటి సవాళ్ళు కూడా డిఫరెంట్గానే ఉంటాయి. 2020కి సిమిలర్గా ఉంటాయి అని మనం చెప్పడానికి లేదు. ఎందుకనంటే కాలంలో ఏది ఉన్నదో ఎవరికి తెలియదు. అయితే దేవుని నమ్మినటువంటి వారముగా 2021లో మన ప్రయాణం సజావుగా కొనసాగాలి, మరలా 2022లోనికి వెళ్ళాలి అని అంటే ఈ సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను నీవు మనసున పెట్టాలి. ఈ సంవత్సరపు ప్రారంభంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సంగతులను మనసున పెట్టాలి. ఒకవేళ ఈ విషయాలను మనం పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది అని అంటే 5వ తరగతిలోనికి కొత్తగా వచ్చినటువంటి వాడు టీచర్ చెప్తున్నటువంటి ఆ క్రొత్త విషయాలు, ఆ క్రొత్త పాఠాలు వాడికి పరిచయం లేదు కాబట్టి నేను విననండి అని భీష్మించుకుని కూర్చున్నాడు అనుకోండి, 5వ తరగతి పాస్ అవుతాడా? పాస్ అవుతాడా? అమ్మ నా మాట వింటున్నారా? ఈ గ్రౌండ్లో ఉన్నవారు దయచేసి అది టెంట్ కింద కూర్చున్నవారు నా మాట వినండి. పాస్ అవుతాడా? పాస్ అవడా? ఎందుకని పాస్ అవడం? వినలేదు, అర్థం చేసుకోలేదు కాబట్టి ఎగ్జామినేషన్లో వ్రాయలేడు. నీవు నేను కూడా ఆత్మ సంబంధమైన మెట్లెక్కుతూ ఉన్న ఈ సందర్భంలో సంవత్సరాలు ఒక జ్ఞాపకం, సంవత్సరాలు ఒక మైలురాయి. ఈ మైలురాయి దాటి మరొక మైలురాయిని దాటడానికి వెళ్ళేటువంటి ఈ ప్రయాణంలో ఈ 2021ని సక్సెస్ఫుల్గా ముగిస్తున్నామా లేదా అన్నది మనం నేర్చుకుని జరిగిస్తున్నటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నేను క్లుప్తంగా కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ఈ 2021లో కొన్ని విషయాలను మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో కొన్ని విషయాలను నేర్చుకోవాలి. క్రొత్త పాఠం అయితే కాదు, కాకపోతే క్రొత్త విధానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మనసు ఇక్కడ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన విషయం సమయ పాలన. సమయానికి ప్రాధాన్యతనివ్వడం నేర్చుకుందాం. సమయం చాలా విలువైనది, సమయం చాలా ఖరీదైనది. నీవు తయారు చేసుకోలేనిది, వెళ్ళిపోతే మరలా తిరిగి ఎన్నటికీ రానిది. ఇది నా జీవితంలో పోయబడినటువంటిది. దానితో పాటు నీవు పరిగెడితే అందిపుచ్చుకోగలవు, లేని పక్షంలో నిలిచి ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాలాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో, కాలాన్ని మన యొక్క విశ్వాస జీవితంలో జాగ్రత్తగా వినియోగించుకోవాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది, చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతూ ఉన్నానండి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. సమయాన్ని గుర్తించండి, అండర్స్టాండ్. సమయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, 2020లో మనం ఎలా ఉన్నాం మనకు తెలుసు. 2019లో మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. 2018 మనకు తెలుసు. గత కాలంలో ఎలాగున్నామో అదే రీతిన నీవు నేను కొనసాగడం కాదు, కానీ ఈ 2021లో ఒక నూతనమైన పాఠాన్ని దేవుడు నీకు నాకు నేర్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేర్చుకోవడానికి నీకు ఇష్టమైతే నీవు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది, లేని పక్షంలో ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అవుతావు అంటే వేరేగా అర్థం చేసుకోకండి, ఓకే? ఫెయిల్ అవుతావు అంటే దేవుని దృష్టిలో ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం చాలా విలువైనది. ఈ ఆయుష్కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి మాసము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం విలువైనది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనపడుతూ ఉంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని
పోనీయక సద్వినియోగం చేసుకోండి. కాలాన్ని గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాము, దేవునితో ఎంత సమయం మనం గడుపుతూ ఉన్నాము, ఆరాధనలో ఏ సమయానికి మనం వచ్చి చేరుతూ ఉన్నాం, ఆరాధనలో ఎంత త్వరగా వచ్చి మనం పాల్గొంటున్నాం, ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు ఈ ఉదయకాలమున నీతో నాతో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆరాధన 6 గంటలకైతే, ఆరాధన 7 గంటలకైతే, ఆరాధన 8 గంటలకైతే, ఏ సమయానికి మనం వచ్చి ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం? ఒకవేళ 7 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన అని ప్రకటించబడితే 7 గంటలకు వచ్చేటువంటి నీవా, లేక 7:30కు వస్తున్నా నీవా, 8ంటికి వస్తున్నా నీవా, లేక 8:30కు వస్తున్నా నీవా? ఎవరు? ఒకవేళ 7 గంటల నుండి 9 గంటల వరకు ఆరాధన ఉంటే 7:30కు వస్తే దేవుని సమయంలో అరగంట నీవు దొంగతనం చేస్తూ ఉన్నావు, నీ సొంత అవసరాలకు వాడేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుడు ప్రతి విషయాన్ని లెక్క తీస్తాడు అని వాక్యం చెప్తా ఉంది, నా మాట కాదు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నీవు నేను ఈ సంవత్సరంలో బాకీ లేకుండా చెల్లిద్దాం, నేర్చుకుందాం. కృత పాఠం ఇది. గతంలో మనం విన్నటువంటి మాటలే అయినప్పటికీ వేరొక విధానంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుంది? మనము నిద్ర మేల్కొను వేళ దగ్గర పడింది. అంటే ఈ రాత్రి గడిచిపోతూ ఉంది, తెల్లవారుజాము చాలా దగ్గరలో ఉన్నది. అది ఏంటి అని అంటే దేవుని రాకడ. దేవుని రాకడ సమీపముగా ఉన్నది గనుక నీవు నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన బాగు కొరకు, మన జీవిత రక్షణ కొరకు, మన కుటుంబ క్షేమము కొరకు, మన బ్రతుకుల సాఫల్యత కొరకు ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో సమయాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. టైం దేవుని కొరకు మనం స్పెండ్ చేస్తూ ఉన్నటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలను విడిచి లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, సమాజంలో ఉన్న, స్నేహితులతో ఉన్న, లేక మిగతా విషయాలను వీటన్నిటిని విడిచిపెట్టి వాక్య సంబంధమైనటువంటి రీతిన సిద్ధపడదాం. మన వాక్యం వింటాం, వాక్య ధ్యానాల్లో పాల్గొంటాం, వాక్యానికి మాత్రం లోబడనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో సమయాన్ని గుర్తించండి. దేవుని ఎదుట నియమాన్ని, తీర్మానాన్ని చేసుకోండి సమయానికి దేవుని సన్నిధిలో ఉండడానికి. ఒకవేళ మనం ఈ పరిస్థితుల్లో ఏది అనంటే, గత 25 నుండి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలను ఇస్తూ ఉన్నది. నిన్నటి రోజున తాడేపల్లిగూడెం చర్చ్లో ఉన్నటువంటి ఒక సహోదరి చెప్పిన మాట ఏమిటనంటే, అన్న 31వ తారీఖు మాకు ఇంటి స్థలాలు ఇస్తూ ఉన్నారు, మేము ఉండేది వేరే ప్రాంతం కాబట్టి నేను వాచ్ నైట్కి ఉంటానో లేదో తెలీదు, వెళ్తా ఉన్నాను అని చెప్పాను. సరే అమ్మా వెళ్ళిరామ్మని చెప్పి అనడం జరిగింది. ఒకవేళ 31వ తారీఖున ఆమె వెళ్ళకపోతే ఆమెకు రావాల్సినటువంటి ఆ యొక్క ఇళ్ల స్థలం లేకపోతే ఇంటి స్థలం ఆమెకు రాదు. ఎందుకని? ఆమె అబ్సెంట్ అయింది కనుక. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటి స్థలం పోగొట్టుకోకూడదు కనుక ఆ ఇంటి స్థలానికి తీసుకోవడానికి తప్పనిసరిగా వెళ్తారు. అక్కడికి వెళ్ళకపోతే ఇళ్ల స్థలం లేకపోతే మనకు కావలసినటువంటి జీవితకాలంలో ఎదురు చూస్తున్నటువంటి ఇంటి స్థలం మనకు రాదు. దేవుని సన్నిధికి అయితే ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఆ రోజున వెళ్ళకపోతే ఇంటి స్థలం రాదు. దేవుని సన్నిధి ఏముందండి, ఈరోజు కాకపోతే ఎల్లుండి మరలా ఆదివారపు ఆరాధన ఉన్నది కాబట్టి మనం వెళదాం, ఆ టైంకి వెళ్ళొచ్చులే, ఈరోజు మిస్ అయినా పర్వాలేదు. ఇలా మనం ఆలోచన చేసే విధానాన్ని మార్చుకొని దేవునికి ఇవ్వాల్సిన సమయం విషయంలో ఏ మాత్రము మనం వెనుకడుగు వేయకుండా దేవునికి లోబడినటువంటి వారమై ఉండాలి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వినడం మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి. మీలో చాలామంది ఆదివారపు ఆరాధనలో కూడా ఉండరు. కారణాలు బోల్డ్ ఉండొచ్చు. నీ అవసరాలు అయి ఉండొచ్చు, నీ సంపాదన అయి ఉండొచ్చు, నీ పరిస్థితులు అలా నిన్ను టైట్గా చేసి ఉండి ఉండొచ్చు. బట్ ఒక విషయం, దేవుడు నిన్ను నన్ను అడిగేటువంటి లెక్క ఒక రోజున ఉన్నది. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు.
ఆ ఆయుష్కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నావు అన్నది కూడా దేవుడు చూస్తాడు. నాకు పనుల బిజీ కారణంగా నేను రాలేకపోయాను అనేటువంటి మాట దేవుని ఎదుట చెల్లుబాటు కాదు. మనకు దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలం, దేవుడిచ్చిన ఈ సమయం మన రక్షణ కొరకు, మన కుటుంబ క్షేమము కొరకు, మన బ్రతుకుల బాగు కొరకు వినియోగించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ బిజీ అయిపోయి దేవునికి సమయం ఇవ్వలేకుండా పోయిన వారమే అయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనం తల వంచుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాలం విలువైనది కనుక సమయాన్ని గుర్తించి పని చేయాలి. అండ్ మన యొక్క జీవిత కాలాన్ని గురించి చూసినట్లయితే 90 కీర్తనల్లో మోషే భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో కనపడుతుంది, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. సో మన జీవితాలు చాలా చాలా సంక్షిప్తమైనవి, అంటే చాలా చిన్నవి, చాలా అల్పమైనవి. దేవునికి వందనాలు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవునికి వందనాలు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి. ఈ క్షేమము, ఈ ఆరోగ్యము క్రొత్తగా వచ్చినటువంటి నూతన సంవత్సరంలో దేవుని మహిమార్థమై, మన బ్రతుకుల క్షేమార్థమై వినియోగించుకుందామండి. రెండవ విషయం ఏంటనంటే, రెండవ పాఠం ఏంటనంటే, ఈ సంవత్సరంలో ప్రేమ సంబంధమైనటువంటి న్యూ పాలసీని కలిగి ఉందాం. ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి తీసుకుని వచ్చింది నీ మీద నా మీద ఉన్న ప్రేమే. నీ నా పాపాన్ని కడగడానికి తన రక్తము కార్చున్నట్లుగా ఆయనను ప్రేరేపించింది నీ మీద నా మీద ఉన్న ప్రేమే. అలాగే నిన్ను నన్ను నిత్యత్వానికి నడిపించడానికి తన ప్రాణం పెట్టి మరణమై భూస్థాపనకు ఆయనను ప్రేరేపించింది కూడా నీ మీద నా మీద ఉన్న ప్రేమే. ఇంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించినప్పుడు మనము మన తోటి వారిని ప్రేమించలేని వారమే అయితే, గమనించండి, వీఆర్ డిజేబుల్డ్. మనము అంగవైకల్యము కలిగిన వారం అవుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో అంటూ ఉన్నారు, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకొనండి. ప్రేమ కలిగి ఉండండి. సంవత్సరాలు దాటి వచ్చాం, వారి మీద ఉన్నటువంటి కక్షను అలాగే మోసుకుంటూ వచ్చాం. క్రొత్త సంవత్సరాలకు వచ్చినాం. ఆ క్రొత్త సంవత్సరాల్లో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాం, వాళ్ళకి మాత్రం చెప్పలేదు. ఈ నూతన సంవత్సరంలో వారు ఇలాగ అయిపోవాలి, అలాగే అయిపోవాలి. దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ కోపం, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ అపార్థం, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ శత్రు భావన, వీటన్నిటిని కూడా తొలగించుకొని క్షమిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం. యేసు ప్రభువారి బిడ్డలుగా నీవు నేను పిలబడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువారి వలె జీవించని పరిస్థితులైతే నీవు నేను మోసం చేసి బతుకుతా ఉన్నామేమో. ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమ కలిగి ఉండండి. ఈ ప్రేమ విషయంలో ఈ సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతా ఉన్నాడు. ఏమంటున్నాడు వాక్యంలో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువు మనకు ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్త వాగ్దానాన్ని, లేక ఒక క్రొత్త పాఠాన్ని, ఒక క్రొత్త మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. 5:44, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మన మాట వింటున్నారా? ఎవరిని ప్రేమించాలంట? మనం మన శత్రువులను ప్రేమించాలి. మనమేమన్నా ఫ్యాక్షనిస్టులమా మనకి శత్రువులు ఉండడానికి? మన శత్రువులను ప్రేమించాలని దేవుడు అంటూ ఉన్నాడు. మనస్పర్ధలు వచ్చినాయండి, జస్ట్ మనలను అపార్థం చేసుకున్నారు, దాని కారణంగా డిస్టెన్స్ పెరిగింది, దాని కారణంగా శత్రుత్వాలు వచ్చేసినాయి. వాళ్ళతో మాట్లాడమండి, వాళ్ళు ఏం పిలిచినా మేము వెళ్ళమండి, అసలు వాళ్ళ నీడ మా మీద పడకూడదండి, వాళ్ళ ఇంట్లో నుండి ఏమి ఇక్కడ పడినా గొడవలు రాద్ధాంతం. దేవుని బిడ్డలారా, ఇలాంటి శత్రు భావనలు మన హృదయాల్లో నుండి తీసివేసుకుందాం. ఏమంటారు? నూతన సంవత్సరంలోనికి వచ్చి కూడా ఆ కుళ్ళు కుతంత్రాలు మోసుకొని వెళ్ళడం ఏమంత మంచి పని? మీరే వస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధనకి చాలా నీట్గా పట్టు చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, నీట్గా రెడీ అయ్యి వస్తూ ఉన్నారు. వస్తున్న మీరు
ఆ మార్గంలో కనపడినటువంటి ఏదైనా బురద గుంట ఏదైనా ఉంటే, అరే బాగుంది బురద గుంట అని చెప్పి వెళ్ళి దానిలో కాళ్ళు పెట్టి పసపస తొక్కి మరలా వస్తారా? ఎందుకని? పాడైపోతుంది. ఒకవేళ అలాగే వచ్చారనుకోండి, పైనుండి కింది వరకు పట్టు చీర నగలు అన్నీ బాగా పెట్టుకుని ఉన్నారు, కాళ్ళు ఏంటమ్మా అంత బురదగా ఉన్నాయి, పెంటగా ఉన్నాయి, కడుక్కోండి వెళ్ళి అంటారా లేదా? మరి క్రొత్త సంవత్సరంలోనికి పనికిమాలిన విషయాలు ఎందుకు మోసుకెళ్ళాలి? క్రొత్త సంవత్సరంలోనికి వెళుతూ నూతన సంవత్సరం అని చెబుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని అనేక మందికి చెబుతూ ఈ పనికిమాలిన విషయాలు ఎందుకు మోసుకెళ్ళాలి? క్షమిద్దాం, ప్రేమ కలిగి ఉందాం. రాత్రి కూడా చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు, కానీ కడుపులో వీడికి బ్యాడ్ న్యూ ఇయరే అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారేమో కదా. నోట్లో మాత్రం హ్యాపీ న్యూ ఇయర్, కడుపులో మాత్రం వీడికి బ్యాడ్ న్యూ ఇయర్. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. యేసయ్య ఏమైతే చెప్పాడో అది చేశాడు, ఏమైతే చేశాడో అది తన మనసులో ఉన్నదని చూపించాడు. నీవు నేను కూడా నోటితో ఏం పలుకుతూ ఉన్నామో దానికి తగినట్లుగా మన జీవితాలను మార్చుకోవాలి. మార్చుకోవడం కష్టం, మార్చుకోవడం ఇబ్బంది, మార్చుకోవడం శ్రమే, కానీ మారాలి. మారకపోతే పరలోకానికి నీవు వారసురాలు కాలేవు. కాబట్టి మన శత్రువులను ప్రేమిద్దాం, మనతో ప్రతిదానికి విభేదించే వారిని క్షమిద్దాం, మాటికి మన మీద నోరు పారేసుకునే వారిని కూడా మన్నించి వదిలేద్దాం. ఓ మెట్టు దిగుదాం. ఒక మెట్టు దిగామని మనం అనుకుంటున్నాం. ఒకవేళ సమాజం వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు డౌన్ అయిపోయారు, వాళ్ళు తిట్టేస్తున్నారంటే వాళ్ళదే కరెక్ట్ అని అనుకొని నో ప్రాబ్లం. ఒక్కనొక్క రోజున దేవుడు నిన్ను కొండ మీద నిలబెట్టినప్పుడు నీవేంటో, నీ నిజాయితీ ఏంటో, నీ నమ్మకత్వం ఏంటో, నీ రైట్ ఏంటో దేవుడు చూపిస్తాడు. దేవునికి అవకాశం ఇయ్యం, మనమే పోట్లాడతాం. మనం కలిగింది ఏముంది? మహా అయితే 200 గజాలు, లేకపోతే 250 గజాలు. మనమేమన్నా ముఖేష్ అంబానీ లేకపోతే మన ఆస్తిని ఎవడైనా పట్టుకుపోవడానికి? మనకి శత్రుత్వాలు ఎందుకు? ఈ లోకంలో నుండి ఏమీ పట్టుకుని పోలేని పరిస్థితి. ఉన్నంతకాలం జస్ట్ ఏదో తిని అలా బతికేస్తాం. మరి ఈ పరిస్థితుల్లో కూడా మనము తిని సంతృప్తిగా ఉండలేని ఆ మనసులోని ఆ కలవరాన్ని బట్టి జబ్బులు తెచ్చుకుంటున్నాం తప్ప ఏం చేయట్లా. మనం సాధించేది కూడా ఏం లేదు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా క్షమించి విడిచిపెట్టేద్దాం. నిన్నేమన్నా అన్నారా? వదిలేసే, పోన్లేండి. ఎప్పుడైతే నువ్వు లైట్ తీసుకుంటావో నీ మనసు కూడా లైట్ అవుతుంది. ఒకవేళ నువ్వు అది అనేసారా అని నీ హృదయానికి తీసుకున్నావు అనుకో, ఈ రోజంతా ఎలాగుంటుంది చెప్పండి? ఇంత మాట అన్నారు అని నీ చెవిని పడింది, ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటుంది? ఈరోజు సంతోషం అంతా పట్టదు మనకి. వచ్చాం ఏదో కూర్చున్నాం, ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ఎలాగైనా రీపే చేయాలి, ఎలాగైనా వాళ్ళని ఏదోటి చేసేయాలి. ఈ ఆలోచనతో ఈ వాక్యం కూడా వినవు నువ్వు. దాని కారణంగా గుండె బరువు ఎక్కుద్ది. ఈ మొదటి రోజున ఇంత భయంకరమైన పరిస్థితి మనకు అవసరమా చెప్పండి? పోన్లేండి, వదిలేయండి, క్షమించి విడిచిపెట్టేద్దాం. ఎందుకని విడిచిపెట్టాలి? ఎందుకని ప్రేమించాలి అని అంటే వాక్యం చెప్తుంది, ప్రేమ అనేక పాపాలను క్షమిస్తుందంట. యేసయ్య నిన్ను నన్ను క్షమించడానికి కారణం ఆ ప్రేమే. ఆ ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి నా పాపాన్ని ఎంత చేసావు అంత చేసావని చెప్పి నిన్ను నన్ను ఎంచకుండా ఆయన క్షమించి విడిచిపెట్టాడు. ఈ రోజున నీవు నేను దేవుని రాజ్యానికి వారసులం అవుతున్నామంటే కారణం ఆయన ప్రేమే. సో యేసు ప్రభువారు ఎలాగైతే తన ప్రేమను బట్టి మన తప్పిదాలను క్షమించి విడిచిపెట్టాడో, మన పొరుగు వారి విషయంలో కూడా మనం అలా చేయవలసిన వారమే కదండి. మరి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని సన్నిధికి వెళుతూ మనము దయ్యపు బిడ్డల్లా బిహేవ్ చేస్తే మనం దేవుని బిడ్డలమైనట్లా, దయ్యపు బిడ్డలు అయినట్లా? ఈ నూతన సంవత్సరంలో కూడా నల్ల రంగు ఎందుకు మనకి? అంటే దయ్యం బిడ్డలు ఎందుకు? దేవుని బిడ్డలుగా ఉందాం. తేజస్సు కలిగినటువంటి వారమై ఒక అద్భుతమైనటువంటి వెలుగును కలిగి ఉందాం. యేసయ్య అన్నాడుగా, మీరు లోకానికి వెలుగు. మరి వెలుగైనా నీవు ప్రకాశించకపోతే ఎట్లా? వెలుగైనా నీవే చీకటి అయిపోతే ఎలా? మనం కొంతమందికి వెలుగిచ్చేవారు. ప్రేమను పంచండి, ప్రేమను చూపించండి. యేసయ్య చెప్పాడు, ప్రేమను బట్టి వారిని క్షమించండి. ఓ మెట్టు దిగండి.
తప్పేమి కాదు. ఒక రోజున దేవుడు 2 మెట్లు నిన్ను పైన నిలబెడతాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రేమకు సంబంధించినటువంటి ఈ క్రొత్త నిర్ణయాన్ని తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయండి. ఎలా చేయాలంట? మరి సంఘములో దేవుని యొక్క ఆరాధనకు సంబంధించి కానీ లేకపోతే ఏర్పాట్లకు సంబంధించి కానీ మీరు ప్రేమతో చేస్తూ ఉన్నారా? చెప్పాడు పాస్టర్ మాకు ఈ డ్యూటీ వేసాడు అన్నట్లు చేస్తూ ఉన్నారా? మనమే చూసుకోవాలి. గమనించండి, నిన్నటి రాత్రి ఏర్పాట్లు కానీ, ఈరోజు ఉదయం ఏర్పాట్లు కానీ, 25 రాత్రి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా యవ్వనస్తులే చేశారు. అన్నీ యవ్వనస్తులే చేశారు. ప్రేమతో చేశారా లేక బాధ్యతతో చేశారా? ప్రేమ ఉంటేనే బాధ్యత వస్తుంది కదా. ప్రేమ లేకపోతే బాధ్యత ఎందుకు వస్తుంది? నా కొడుకును ప్రేమిస్తున్నాను కాబట్టి వాడి బ్రతుకును గూర్చిన బాధ్యతను నేను మోస్తా. ప్రేమించారు దేవుణ్ణి, ప్రేమించారు దేవుని కార్యాన్ని, కాబట్టి బాధ్యతను తీసుకున్నారు, బరువును మోశారు. ఈ రోజున మనమందరం జస్ట్ అలా నీట్గా రెడీ అయి వచ్చి చైర్స్లో కూర్చున్నాం. ఆ చైర్స్ని తుడిచిన వాళ్ళు కూడా వాళ్ళే. మరి మనకింత ఏర్పాటు చేశారు అంటే ప్రేమతో చేసినట్లా కాదంటారా? మరి వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా మనకు అప్పగించబడిన బాధ్యతను ప్రేమతో స్వీకరించి ప్రేమతో చేయాలిగా. పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఏ కార్యం చేసినా ప్రేమతోనే చేయండి. మీ అత్తగారు, మీ మామగారు, మీ ఇంట్లో ఉన్నవారు వీళ్ళందరికీ భోజనం వండాలనుకోండి, ప్రేమతో చేస్తూ ఉన్నావా తిట్టుకుంటూ చేస్తున్నావా? చెప్పండి, అబద్ధం చెప్పకండి. ప్రేమతో చేస్తున్నామని చెప్పి చర్చ్లో అంటారు. నిజం చెప్పండి. మీరు ఏ కార్యం చేసినా మీరు దేవుని బిడ్డలు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మీరు ఎక్కడున్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడున్నా మీరు దేవుని బిడ్డలే. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మారకూడదు, మన విధానం మారకూడదు, మన ప్రేమ పాలసీ మారకూడదు. ఏ కార్యం చేసినా ప్రేమతోనే చేద్దాం. ఏమంటారు? కనీసం ఒక్కరైనా మారితే దేవుని నామానికి మహిమ. కాబట్టి మనం విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. కొత్త సంవత్సరంలో కొత్త పాఠాలు, ప్రేమ కలిగి ఉందాం. థర్డ్ థింగ్, మూడో విషయం ఏంటనంటే, ఈ నూతన సంవత్సరంలో వాక్య సంబంధమైన, ఆరాధన సంబంధమైన క్రమానికి లోబడదాం. వింటున్నారా? ఆరాధన సంబంధమైన క్రమానికి మనం లోబడదాం. నేను కాదండి, వాక్యం చెప్తా ఉంది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతా ఉన్నాను. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని బతిమాలుతున్నాను అని అంటా ఉన్నాడు. వింటున్నారా? రాయబడినటువంటి మాట ఏమిటనంటే, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి, అంటే మిమ్మలను నడిపించే నాయకులై ఉండి వారు మీకు బుద్ధి చెప్తా ఉంటే వారిని మన్నన చేయండి. గమనిస్తూ ఉన్నారా? బుద్ధి చెప్పడం. ఆదివారం ఆరాధనలో కొన్నిసార్లు నేను బుద్ధి చెప్తా ఉంటాను కదా. బుద్ధి చెప్తా ఉంటాను. బుద్ధి చెప్పడం అంటే ఏంటి? క్రమాన్ని వివరించడం, క్రమానికి లోబడి ఉండండి అని చెప్పడం. ఇక్కడ దేవుని యొక్క ఆరాధన క్రమానికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరం ఈ నూతన సంవత్సరంలో ఆరాధన క్రమానికి లోబడి ఉందాం. ఆరాధన క్రమం, చర్చ్లోనికి రావడం ఒకవేళ నీకు మనసు ఉంటే చర్చ్ లోపలికి అడుగు పెట్టక ముందే బయట ఉండగానే ప్రార్థన చేసి లోపలికి అడుగు పెట్టు. ఒకవేళ నువ్వు చర్చ్లోనికి వచ్చావనంటే వచ్చి కూర్చున్న తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన చేయి. ప్రభువా, నీ సన్నిధికి వచ్చా, నీ ఆత్మతో నన్ను నడిపించు, వాక్యం వినడానికి సహాయం చేయి. జస్ట్ ఆ ప్రార్థన చేయి. తర్వాత కీర్తనలు పాడుతున్నారా, నాకు ఆ పాట రాదండి అని కూర్చోవద్దు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. చేతులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. చేతులు కలిగి కూడా కొట్టలేనటువంటి నిస్సత్తువలో చాలా జీవితాలు ఉన్నాయి. మరి మనం అన్ని విషయాల్లో ఆరోగ్యం కలిగి దేవుని స్తుతించగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడం
మన భాగ్యం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాణం ఇచ్చినది దేవుడు, ఈ ఆరోగ్య బలం ఇచ్చిన వాడు దేవుడు. ఆయనకు మహిమను ఆరోపించాలి. తర్వాత వాక్య ధ్యానం ఉన్నది. వాక్య ధ్యానంలో వాక్యాన్ని వినాల్సినటువంటి బాధ్యత. ఆరాధన క్రమాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యం వినాలి, వినకపోతే విశ్వాసం కలుగదు. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని గురించి, యేసు ప్రభువారిని గురించినటువంటి సమాచారం వింటే ఆయన మీద నీకు విశ్వాసం కలుగుతుంది. ఎస్, ఆయన నిజమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో కళంకం లేదు. మట్టివాడు కాదు, మనవలే కోరికలు కలిగి ఉండడానికి, మనిషి కాదు, మనవలే కుటుంబాలు కలిగి ఉండడానికి. ఆయన సర్వోన్నతుడు, ఆయనకు కాలం పరిమితి విధించలేదు. ఆయన ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు వెలుపల ఉన్నవాడు. అంటే కాలానికి వెలుపల ఉండి కాలంలో మనుషులను నిలిపి నడిపిస్తున్నటువంటి వాడు. ఆయన గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఆయనను గూర్చిన సువార్త వినినప్పుడు. ఆరాధనలో, వాక్య ధ్యానంలో వాక్యం వినాలి, తరువాత ప్రార్థనలో పాల్గొనాలి, ఆరాధన క్రమానికి లోబడి ఉండండి. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు. మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్తున్న ఆ దేవుని సేవకులను, ఆ నాయకులను, ఆ సంఘ కాపురులను మన్నన చేసి వారి పనిని బట్టి, వారు చేస్తున్న కార్యము, వారు చేస్తున్న సువార్త, వారు చేస్తున్న సేవా పరిచర్యను బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచండి, గౌరవించండి. మొన్న 28వ తారీఖున లాస్ట్లో అందరికీ ప్రార్థనలు చేసి క్యాలెండర్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్యాలెండర్స్ ఇస్తున్నటువంటి ఆ సమయంలో లాస్ట్లో వచ్చినటువంటి ఆయన, మీకు గుర్తున్నారో లేదో నాకు తెలీదు, ఫుడ్ ఫ్యాట్స్ దగ్గర నుంచి వస్తారు, భాస్కర్ రావు గారు. ఆయన వయస్సు రీత్యా చూసినట్లయితే ఆయన పెద్దవారు. అయితే అక్కడ ప్రార్థన చేసి క్యాలెండర్ ఇస్తున్నటువంటి సమయంలో ఆయన మోకరించారా లేదా? మీలో ఎంతమంది చూశారు నాకు తెలియదు. ఆయన మోకరించి ప్రార్థనలో ఏకీభవించాడు. వయస్సు రీత్యా నన్ను కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన చాలా పెద్ద ఆయన. కానీ ఆయన నన్ను గౌరవించిన విధానం ఎలాంటిదో తెలుసా? దేవుని సేవకుడు, దట్స్ ఆల్. నేనైనా ఏ రోజున నన్ను బట్టి నేను గర్వించడానికి ఏ రోజున తెగించనండి. నేను దేవుని సేవకునిగానే మీ దగ్గర నుండి నేను గౌరవాన్ని ఆశిస్తా. మీరు నన్ను గౌరవిస్తే, దేవుని సేవకునిగా గౌరవిస్తే, నాతో నా భుజం మీద ఉన్న నా దేవుని మీరు గౌరవించినట్లు. అందుకనే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని ఇక్కడ కాదు, వెళ్ళిన చోట్లల్లా చెప్తాను. అంటే నాకు నమస్కారం పెట్టించుకోవడం ఇష్టమని కాదు, అవసరం లేదు. మీరు నన్ను కేర్ చేయకపోయినా నో ప్రాబ్లం, నా స్థాయి తగ్గదు, నా పరిస్థితులు మారవు. కానీ దేవుని సేవకునిగా నీవు, దేవుని సేవకునిగా నీ యొక్క పరిస్థితిని దేవుని ఎదుట తగ్గించుకొని నువ్వు చేస్తున్న ప్రతి కార్యం కొంతమందికి ఆదర్శం. భాస్కర్ రావు గారు ఆ రోజున నిజంగా మోకాళ్ళు వేయడం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ తర్వాత నేను అనుకున్న ప్రార్థనలోనే, సేవకునిగా, దేవుని సేవకునిగా నా ఎదుట ఆయన మోకాళ్ళు వేసాడు, అంతే తప్ప నిన్ను బట్టి కాదు రోయ్ అన్నయ్య నాకు నా మనసుకు నాకు అనిపించింది. ఆ తర్వాత లేచినప్పుడు కూడా ఆయన సాయం పట్టుకుని మెల్లగా లేచారు. దేవుని గౌరవించడం మన బాధ్యత, దేవుని సేవకుని గౌరవించడం మన బాధ్యత. సో నేనైనా, మేమైనా, లేక పరిచర్య చేసేవారిలో ఎవరైనా దేవుని యొక్క సేవకులుగాను, దేవుని ప్రతినిధులుగా నిలబడతా ఉన్నాం. కాబట్టి మాటకు దేవుని యొక్క ఆరాధన క్రమం ఇది అని చెప్పినప్పుడు లోబడాలని తెలియజేస్తూ ఉన్నాను. చివరి మాటతో నేను ముగిస్తూ ఉన్నాను. లాస్ట్ విషయం ఏంటంటే, దేవుని మీద ఆధారపడదాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని మీద ఆధారపడదాం. మన సామర్థ్యాలు మనల్ని మోసం చేస్తాయి. ఆ మాటకు వస్తే 2020లో ప్రపంచం ఎంత డెవలప్ అయ్యి ఏ స్థాయికి వెళ్ళిందో మనకు తెలుసు. ఈ గ్రహాన్ని దాటి వేరొక గ్రహంలో మనిషి నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ మేరకు వాళ్ళు డెవలప్ అయ్యారో శాస్త్రీయ పరిజ్ఞానంలో మనం అంచనా వేయచ్చు. ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని సాధించినటువంటి ఈ మానవ జాతి కంటికే కనబడనటువంటి కరోనాకి భయపడి తలుపులు మూసుకుని ఇంట్లో 2 నెలలు బిక్కుబిక్కుమంట గడిపాడా లేదా?
మనిషి సామర్థ్యం అది. గమనించండి, మనం ఎవరమైనా మట్టి వాళ్ళమే. బతికున్న కాలంలో గొప్పతనం తక్కువ ఇవి అవి ఉండొచ్చేమో. మనమందరం మట్టోళ్ళమే, మనలో గొప్పతనం ఏమి లేదు. ఒకవేళ నిన్ను ఆశీర్వదించాడా దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడా, ప్రభువుని బట్టి సంతోషించు, అది ఆయన కృప. కాబట్టి నీకు ఆ స్థితి దొరికింది. నేను కష్టపడ్డానండి, 24 గంటలు ఇది చేశానండి అది చేశానండి. ఆరోగ్యం ఇచ్చినోడు ఎవరయ్యా? ఆరోగ్యం ఉన్నది కాబట్టేగా కష్టపడ్డావు. మరి ఆరోగ్యం రావడానికి నీవు తిన్న ఆహారం నీకు ఆరోగ్యముగా మారడానికి సహాయపడింది ఎవరు? ఆ దేవుని నిర్మాణమే కదా కడుపులో ఉన్న జీర్ణ వ్యవస్థ. ఏం చూడు ఏం చేయి ఫైనల్గా తేలేటువంటిది దేవుడే. కాబట్టి ఆయన మీద ఆధారపడితే తెలివైన విషయం. ఆయన మీద ఆధారపడితే మన బ్రతుకులు క్షేమకరం. 2021లో ఇలా ఉండాలి అలా ఉండాలని ప్లాన్స్ వేసుకుంటున్నటువంటి మనం ఈ ప్లాన్స్ అన్నిటినీ కూడా దేవుని సెంటర్ చేసి వేసుకుందాం. దేవుని కేంద్ర బిందువుగా చేసుకుని మన ప్లాన్స్ వేసుకుందాం. అప్పుడు మన బాధ్యతను, మన బరువును, మన భారమును ఆయన తీసుకుంటాడు. తద్వారా మన జీవితాలలో తేలికపడిన పరిస్థితులను ఇవ్వడం మాత్రమే కాక జయకరముగా నడిపిస్తాడు. ఆయన వాగ్దానాలు స్థిరమైన. నేను చెప్పినటువంటి మాట ప్రకారం సమయాన్ని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా వినియోగించుకుందాం. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆరాధన క్రమానికి దేవుని సేవకుల విషయంలో మన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం. అండ్ ఫైనల్గా వాగ్దానాన్ని లేక దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి దేవుని మీద ఆధారపడదాం. ఒక చిన్న మాట సందర్భాన్ని నేను తెలియజేసి ముగిస్తాను. ప్రేమించండి అని చెప్పానే, నేను మీకు చెప్పడం మాత్రమే కాదు, నేను కూడా ప్రేమించాలి. నేను కూడా ప్రేమ కలిగి ఉండాలి. నాకు సంఘ విశ్వాసుల మీద యవనస్తుల మీద ఒక్కొక్కసారి పిచ్చి కోపం వస్తుంది. ఎందుకో చెప్పనా? చర్చ్కి రారనేనండి. నాకున్న ఒకటి చర్చ్కి రారు. చర్చ్కి రావడం వలన నాకు ఉపయోగం ఏంటి? వేరే ఏ రకంగానూ నేను ఆశించట్లేదు. దేవునికి వందనాలు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను కోరుకునేది ఏంటంటే మన సంఘంలో లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి వారిలో సవాలుగా తీసుకుని జీవితాలు అద్భుతంగా మార్చుకోవాలన్నటువంటి తపన, ఆ ఆశతోనే వాక్యం అంతా షార్ప్గా నేను వాక్యాన్ని ప్రకటించిన, ఉన్నది ఉన్నట్టుగా కల్తీ లేకుండా దేవుని వాక్యాన్ని బోధించిన ఒకే ఒక రీజన్, అందరూ వాక్యాన్ని సవాలుగా తీసుకొని యేసుక్రీస్తును సవాలుగా తీసుకొని బతికి చూపించాలి. నేను ఆ విషయానికి చాలా ఇష్టపడతాను. కాబట్టే నేను యవనస్తుల విషయంలో చర్చ్ మానేస్తే కోప్పడతాను. దాని కారణంగా పాస్టర్ గారు కోప్పడతాడని చెప్పి నా దగ్గరికి రాకుండా కూడా దూరం అయిపోతూ ఉంటారు. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలో కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పే సందర్భం ఏంటంటే, తాడేపల్లిగూడెంలో మన చర్చ్ ఎదురుగానే ఇలా చర్చ్ ఉన్నదంటే ఎదురు రోడ్డు మధ్య గ్యాప్ అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి మాటికి ఈ చర్చ్కి వచ్చే యవనస్తుల మీద నోరు బారేసుకుంటూ ఉంటాడు. పెద్ద ఆయన అంటే మేబీ ఒక 60 సంవత్సరాలు ఉంటాయేమో. అతనికి కారు ఉంది. అతడు మాటికి పిల్లల్ని, చిన్నపిల్లల్ని అంటాడు, యవనస్తుల్ని అంటాడు. నేను యవనస్తుల విషయంలో అయితే మాత్రం ఎప్పుడూ మాట్లాడొద్దు అని చెప్తానే ఉంటాను. మొన్న క్రిస్మస్ దానికి ముందు రోజు ఆరాధన ఏర్పాటు చేసుకుంటే చిన్నపిల్లోడు ఎవడో వెళ్ళి అక్కడ పిసిపోసుకుంటున్నాడంట. వచ్చేసి మీ ఇల్లు లేదా ఏంటి రోడ్డు మీద పోసుకుంటున్నాడు, అది డ్రైన్లో వాడు. మీ ఇల్లు లేదా, మీకు బాత్రూమ్ లేదా, మీ పెద్దవాళ్ళని తీసుకురా అని చెప్పి అరిచేస్తున్నాడంట. అరిచేస్తుంటే ఈలోపు మన చర్చ్ కుర్రోళ్ళలో వరుణ్ వెళ్ళాడు. నేను వాళ్ళకి నేర్పుతాను ఏంటనంటే కూల్గా డీల్ చేయండి, నాటకాలు ఆడొద్దు అని చెప్తాను. వెళ్ళారు. ఏంటి సార్ పోసేస్తున్నాడు అది ఇదని చెప్పి, సార్ మీ ఇంట్లో ఏమైనా పోసాడా, రోడ్డు మీదే కదా పోసుకుంటా ఉన్నాడు, మీకేంటి అభ్యంతరం అది ఇది అంటే, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అది ఇది అని చెప్తా ఉన్నాడు. అయితే మీరు ఏదైనా చెప్పగలిగితే వాళ్ళ అమ్మ నాన్న పక్కనే ఉంటారు, ఆ ఇల్లు పక్కనే ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ చెప్పండి. మీరు మాటికి పెద్దోళ్ళు రండి లేకపోతే ఎవరిని తీసుకురండి అని చెప్పి అనడం కరెక్ట్ కాదు సార్ అని. మనకు అక్కడ ఉన్నటువంటి యవనస్తులో తరుణ్ అనేటువంటి వాడు కొంచెం స్పీడ్ అనమాట. ఆడు వెళ్ళిపోతూ ఉంటే ఆపు వెనక్కుండు అని చెప్పేసి వాడిని, నేనైతే వెళ్ళ ఏ రోజున నేను డైరెక్ట్గాను సరే అయిపోయింది. ప్రతిదానికి ఈర్ష్యపడతాడు అతడు. సరే ఇతనికి ఎలాగైనా ట్రీట్మెంట్ చేయాలి అని అనుకుని మేము నిర్ణయం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే 24 మన క్రిస్మస్ కదా, ఆ రోజున పాస్టర్ గారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఒక కవర్లో
ఒక స్వీట్ బాక్సు, ఒక 1/2 డజన్ యాపిల్, ఒక 1/2 డజను కమలాలు ఇచ్చి, కుమార్ అని కుర్రోడు ఉంటాడుగా, పట్టుకెళ్ళి పాస్టర్ గారు పంపించారు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పరా అన్నాను. పట్టుకుని వెళ్ళి ఇస్తే తీసుకుని సంతోషంగా తీసుకుని లోపలికి పట్టుకెళ్ళాడు. మనం ఎలా రీపే చేస్తూ ఉన్నాం? వాడేమో మన మీద కక్కుతూ ఉన్నాడు, ద్వేషము ఈర్ష్య ఉన్నది. నువ్వు రీపే చేయాల్సిన విధానం ఇలాంటిది. మరలా మాట్లాడలేదు, మాట్లాడు కూడా. మనం ప్రేమతో గెలవాలి. యేసయ్య అలాగే గెలిచాడు. నేను మీకు ప్రేమగా ఉండండి అని చెప్పడం కాదు, మేము కూడా చేస్తూ ఉన్నాం. చేయని పరిస్థితుల్లో నేను ఆ ప్రసంగానికి వెళ్ళను, ఆ జోలికి పోను. నేను చేసిన తర్వాతే మరలా తిరిగి ఆ టాపిక్కి వస్తా. ఈ రోజున మనమందరం కూడా నూతన సంవత్సరంలో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం, ఒక కొత్త విషయాన్ని అలవరుచుకుందాం. జీవితాలు అలా వెళ్తూ ఉన్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, కానీ బ్రతుకులు విధానాలు మారకపోతే ఎలా? మారాలండి. మన విధానాలు మారాలి, పరిణితి చెందిన వారముగా మారాలి, దేవుని యొక్క సారూప్యతలోనికి మారాలి, దేవుని స్వరూపాన్ని సంతరించుకోవాలి. ఈ నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబాలకు, మీ ఆత్మీయ జీవితాలకు నిండైన సమృద్ధికరమైన ఆశీర్వాదాలను ఇస్తూ, ఈ రోజున మీరు నేర్చుకున్నటువంటి ఈ పాఠాలు మీరు అవలంబించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు మనకు తోడయుండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా వందనాలు. ఈ రోజున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. మేము అవలంబించడానికి పరిశుద్ధాత్మ దేవా నీవు మాకు తోడై నడిపించుమని, విన్న ప్రతి హృదయంలో నీ చిత్తమైతే అవును కదా ఇలా ఉందాము అనేటువంటి తీర్మానానికి వారిని ప్రేరేపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.